గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మీటర్లపై మోసం, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడతామన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం, రాష్ట్రం, డిస్కంలు. మోడీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు. ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెబుతున్నారు. దీంతో వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే పరిస్థితి లేకపోతే డిస్కంలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఉదయ్ ఒప్పందాన్ని అమలు చేయక తప్పని పరిస్థితి. బీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పాలి. గొర్రెలు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలపైన విచారణకు సిద్ధమా? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. వ్యవసాయానికి విద్యుత్తును సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతామంటూ కేంద్రంతో బీఆర్ఎస్ ప్రభుత్వం త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దానిపై అప్పట్లో అధికారులు సంతకాలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇవిగో అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంబంధిత ఫైళ్లను అసెంబ్లీలో ఉన్న హరీష్ రావుకు పంపించారు. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం అదనంగా ఇప్పిస్తానన్న 30,000 కోట్ల అప్పును తాము తిరస్కరించామంటూ బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఒప్పందం చేసుకున్న విషయాన్ని దాచిపెడుతున్నారని ఆరోపించారు. బడ్జెట్పై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ, మోటార్లకు మీటర్లు పెడితే అదనంగా 30,000 కోట్ల అప్పునకు అనుమతి ఇస్తామని కేంద్రం చెప్పిందని, అయినా దానిని తాము తిరస్కరించామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మాత్రమే కాకుండా వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు. గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ మోటార్లపై మోసం జరిగింది. గత ప్రభుత్వం 2017లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ వ్యవసాయ బావులకు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లకు పెడతామని ఇక్కడ డిస్కంలో విద్యుత్ శాఖ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ త్రైపాక్షిక ఒప్పందం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అసెంబ్లీ సమావేశంలో. ఇక్కడ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఇక్కడ విద్యుత్ మీటర్లకు కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతామంటే మేము దాన్ని తిరస్కరించినాం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు కేసీఆర్. అదంతా ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడానికి అబద్ధాలు ఆడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా, వాళ్ళ నిజాలను బయటపెడుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలను ఇక్కడ అసెంబ్లీలో ఉన్న హరీష్ రావుకు పంపించినట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్పుడు ఉన్న ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. వ్యవసాయ బావులకు సంబంధించి విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడతామన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర, విద్యుత్ సంస్కరణలకు మేము ఒప్పుకోలేదు. సభను తప్పుదోవ పట్టించే యత్నం, వ్యవసాయేతర స్మార్ట్ మీటర్లు ఉదయ్ ఒప్పందంలో ఉన్నది ఇదే. బీఆర్ఎస్ నేత హరీష్ కౌంటర్. ఇక్కడ విద్యుత్ సంస్కరణలకు మేము ఒప్పుకోలేదు, వ్యవసాయ బావులకు మీటర్లు పెడతామన్నది అదంతా మేము ఒప్పుకోలేదు దానికి అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు చెప్పుకొస్తున్నది. అదంతా ఉదయ్ ఒప్పందంలో ఉన్నది ఇదే. వ్యవసాయేతరానికే స్మార్ట్ మీటర్లు, ఇతర సంస్థలకే మీటర్లు పెడతామన్నట్టుగా ఇక్కడ అది ఒప్పందం జరిగిందంట. వ్యవసాయకు సంబంధించి మీటర్లు కాదని ఇక్కడ హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇక్కడ సభలో మెజారిటీ ఉన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు సభను అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడారు వ్యవసాయ బావులకు మీటర్లు అన్న అంశంపై. మరో 5 ఏళ్లుంటే హైటెక్ సిటీని అమ్మేసేవారు, ఎన్నికల్లో ఓడతారని తెలిసే ఓఆర్ఆర్ ప్రైవేటుకు అప్పగించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల జాబితా, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడ ఎన్నికల్లో ఓడతారని తెలిసే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రైవేటుకు అప్పచెప్పారంటే ఇక్కడ దానికి సంబంధించిన మేనేజ్మెంట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల జాబితా విడుదల చేస్తారంటే అర్హత ఎంపికైన వారికి. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా చేస్తారంటే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. మరో 5 ఏళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే హైటెక్ సిటీని అమ్మేసేవారు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఫార్మా సిటీ ఇక నెట్ జీరో సిటీ, కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి, ఫార్మాసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక. 1న అక్కడే స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. నేడు స్థల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఫార్మాసిటీ ఇక నెట్ జీరో సిటీ అని చెప్పుకొచ్చారు. ఇక్కడ కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి, ఫార్మాసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక. 1న అక్కడే స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన. నేడు స్థల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆగస్టు 1న అక్కడ
స్కిల్ వర్సిటీకి ఇక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ యూనివర్సిటీని అక్కడ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభించే స్థాయి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అని. ఇక్కడ ఫార్మాసిటీ ఇక నెట్ జీరో సిటీ, కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి, ఫార్మాసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక. ఒకటిన అక్కడే స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన, ఫార్మాసిటీ భూముల్లో నిర్మాణానికి ప్రణాళిక. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా తెలుసుకోవచ్చు. రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్, జలవనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పోటీ పడండి. రాష్ట్రాల సహకారంతోనే 2047 నాటికి వికసిత భారత్ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. సమావేశం నుంచి మమతా వాకౌట్, నిధులపై మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ఆరోపణ. భవిష్యత్తులో ఇంకెప్పుడు హాజరు కాబోనంటూ ప్రకటన. జల వనరుల సమర్థ వినియోగానికి నీతి ఆయోగ్ వేదికగా ప్రధాని మోడీ అత్యంత కీలక సూచన చేశారు. ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. నదీ జలాలపై దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయి వివాదాలున్న నేపథ్యంలో ప్రధాని ఈ సూచన చేయడం గమనార్హం. శనివారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడు కలలు కంటున్నాడని, ఇందులో రాష్ట్రాలు క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని సహకార సమాఖ్య. ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో నదుల గ్రిడ్, ఇక్కడ నదుల ప్రవాహం సంబంధించి ఇక్కడ వివిధ రాష్ట్రాలకు నదుల అనుసంధానంగా జల ప్రవాహం జరుగుతుంది. దానికి సంబంధించి వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశంలో ఇక్కడ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిరు. ఇది నిన్న కేంద్రంలో ఇక్కడ వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు. వివిధ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరైనట్టుగా ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన కేంద్రానికి రాష్ట్రాలకు సమైక్యత ఉంటేనే ఇక్కడ ఇది కొనసాగుతుంది అన్నట్టుగా ఇక్కడ దానికి ముఖ్య నదులకు సంబంధించిన ఇక్కడ ముఖ్య సమాచారం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు నరేంద్ర మోడీ అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు. 9వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. ఇది 9వది సమావేశం నీతి ఆయోగ్ సంబంధించి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రతి భారతీయుడు కలలు కంటున్నాడు. ఇందులో రాష్ట్రాలు క్రియాశీలక పాత్రలు పోషించాలన్నట్టుగా కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఇక్కడ నదీ జలాలపై దేశంలోని పలు రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయి వివాదాలున్న నేపథ్యంలో ప్రధాని సూచన చేయడం గమనార్హం. ఇక్కడ నదీ జలాల ప్రవాహాలపై రాష్ట్రాల మధ్య తీవ్రస్థాయి వివాదాలున్న నేపథ్యంలో దీనిపై ఇక్కడ ప్రధాని మోడీ ఇక్కడ ప్రసంగించడం గమనార్హం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి నదుల ప్రవాహం సంబంధించి ఇక్కడ ప్రస్తావించినట్టుగా తెలుసుకోవచ్చు నరేంద్ర మోడీ. జల దిగ్బంధంలో భద్రాద్రి ఏజెన్సీ 34 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, 53.4 అడుగుల ఎత్తుల గోదావరి. ఇక్కడ భద్రాద్రి భద్రాచలంకు సంబంధించిన గోదావరి నది ఇక్కడ నిండి కుండలాగా మారిపోయింది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి అక్కడ 34 గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఈ విధంగా అక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టుగా జల దిగ్బంధంలో భద్రాద్రి ఏజెన్సీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈనాడు దినపత్రిక 53.4 అడుగుల ఎత్తులో గోదావరి నీటి మట్టం పెరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్. ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు, జిష్ణుదేవ్ త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి. కుటుంబ నేపథ్యం, అయోధ్య ఉద్యమంలో పాత్ర. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఈయన ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు. రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగాను బాధ్యతలు స్వీకరించారు.
చేపట్టారు. ఇక్కడ త్రిపుర మాజీ ముఖ్యమంత్రిగా ఈయన పదవి చేపట్టిందంట. ఇక్కడ త్రిపుర రాష్ట్రంలో ఇక్కడ 1990లో బీజేపీలో చేరారు. అక్కడ అయోధ్యలో జరిగిన రామ జన్మభూమి ఉద్యమంలో కూడా పాల్గొన్నారంట. ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జ్ గవర్నర్గా కొనసాగుతున్న రాధాకృష్ణన్ స్థానంలో ఇక్కడ తెలంగాణకు గవర్నర్ను నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర ఇప్పుడున్న ఇక్కడ ఇన్ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణను మహారాష్ట్రకు గవర్నర్గా నియమించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను జిష్ణుదేవ్ వర్మను నియమించింది త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా ఇంతకుముందు పనిచేసిన ఈయన. రాజకుటుంబ నేపథ్యం, అయోధ్య ఉద్యమంలో పాత్ర, దేశ వ్యాప్తంగా 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. జగన్ ధ్వంస రచన, అబద్ధాలే ఆలంబన. ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. వీటికి అలవాటు పడిన వారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం. అతడి అంతరంగం అంతుబట్టదు. అన్నీ తెలిసేవారికి ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇక్కడ జగన్ ధ్వంస రచన, అబద్ధాలే ఆలంబన అన్నట్టుగా ఇక్కడ రాధాకృష్ణన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ గురించి ముఖ్యంగా మాట్లాడింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి ఆలోచనలు, ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. వీటికి అలవాటు పడిన వారు అతడిని అర్థం చేసుకోవడం కష్టం. అతడి అంతరంగం అంతబట్టదు. అన్నీ తెలిసేసరికి ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇక్కడ ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి ఆలోచనలు అంతుబట్టదు. అన్నీ అర్థం చేసుకునేసరికి ప్రత్యర్థులకు జరగాల్సిన నష్టం జరుగుతుంది అన్నట్టుగా జగన్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇక్కడ రాధాకృష్ణన్ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయడం ఎలా అన్న దానిపైన ఇప్పుడు ఆయన ఫోకస్ ఉంటుంది. ఇందుకోసం అతను ఎటువంటి విధ్వంస రచన చేస్తారో వేచి చూడాలి. తాను 10 ఎన్నికలు చూశానని సీఎం చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి వంటి వారిని ఇప్పుడే చూస్తున్నానని అనుక్షణం గుర్తు చేసుకోవాలనేది మర్చిపోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎంత ముఖ్యమో జగన్ వంటి వారిని రాజకీయంగా మళ్ళీ కోలుకోకుండా దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు తక్షణం గ్రహించాలి. అతగాడికి రాజకీయ భవిష్యత్తు లేదన్న నమ్మకం కుదిరితేనే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారు. ఇక్కడ జగన్కి ఏపీలో రాజకీయ భవిష్యత్తు లేదని తెలిస్తేనే ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు అన్నట్టుగా జగన్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు రాధాకృష్ణన్, ఆంధ్రజ్యోతి ఎండి. ముఖ్యంగా చంద్రబాబు 10 సంవత్సరాల నేపథ్యం అనుభవం ఉంది నాకు ఇక్కడ సీఎంగా అని చెప్పుకుంటున్నారు. కానీ జగన్ లాంటి వారిని ఎదుర్కోగల రాజకీయ ఎత్తుగడలు తెలిసి ఉండాలి. ముందుగా ఇక్కడ జగన్ను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి అన్నట్టుగా ఇప్పుడు ముందు ఇక్కడ ఎలాంటి రాజకీయంగా దెబ్బతీస్తాడో అన్నట్టుగా ఇక్కడ ఆయనని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలన్నట్టుగా ఇక్కడ జగన్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రాధాకృష్ణ జగన్ విధ్వంసాన్ని నమ్ముకున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విధ్వంసాన్ని నమ్ముకుంటున్నారు. జగన్ వద్ద అంతులేని ధనబలం ఉంది. అధికారం కోసం అధికారం అన్న సూత్రాన్ని జగన్ బలంగా నమ్ముతారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పడానికే ప్రతిపక్షం ఉంటుందన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను జగన్ నమ్మరు. ప్రజా సమస్యలపై గొంతు విప్పడానికే ప్రతిపక్షం ఉంటుందన్న పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాలను జగన్ నమ్మరు. ఇక్కడ జగన్ విధ్వంసాన్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా విధ్వంసాన్ని నమ్ముకుంటాడు అన్నట్టుగా ఇక్కడ ఎండి రాధాకృష్ణన్, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణన్ చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ వద్ద అంతులేని ధనం ఉంది. ఇక్కడ అధికారం కోసం ధనం కోసం అధికారం అన్న సూత్రాన్ని జగన్ బలంగా నమ్ముతారు అన్నట్టుగా ఇక్కడ జగన్ వద్ద అంతులేని ధనం ఉంది. ఇక్కడ దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే జగన్ పనిచేస్తాడు. ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కినా రాజకీయంగా మళ్ళీ ఊపిరి పోసుకోవడానికే జగన్ ప్రయత్నం చేస్తారు. అందుకోసం శవాల వేట కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కాకముందే రాష్ట్రపతి పాలన కోరడం మనకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఈ డిమాండ్ చేయడం వెనుక ఎటువంటి వికృత ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయో గుర్తించే ప్రయత్నం చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది. ఇక్కడ
ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కాకముందే రాష్ట్రపతి పాలన కోరడం మనకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఈ డిమాండ్ చేయడం వెనుక ఎటువంటి వికృత ఆలోచనలు, వ్యూహాలు ఉన్నాయో గుర్తించే ప్రయత్నం చేయకపోతే చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుంది. ఇక్కడ ఎన్నికల్లో ప్రజలు పాతాళానికి తొక్కిన రాజకీయంగా మళ్ళీ ఊపిరి పోసుకోవడానికే జగన్ ప్రయత్నం చేశారు. అందుకోసం శవాల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎన్నికల్లో జనాలు పాతాళలోకానికి తొక్కిన ఇక్కడ జగన్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఓటమి పాలైనా కూడా ఇక్కడ జనాలు పూర్తిగా జనాలు పాతాళలోకానికి తొక్కినా మళ్ళీ అధికారం చేపట్టడానికి ఎలాంటి వ్యూహాలు, ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం శవాల వేట కొనసాగుతుంది అన్నట్టుగా జగన్ గురించి చెప్పుకొచ్చారు ఆంధ్రజ్యోతి ఎండి. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కాకముందే రాష్ట్రపతి పాలన కోరడం హాస్యాస్పదంగా ఉందనుకోవచ్చు. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో అని అన్నట్టుగా దాన్ని ఉద్దేశించి తెలుసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణ చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ముందు జాగ్రత్త పడాలన్నట్టుగా జగన్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు ఆంధ్రజ్యోతి ఎండి. కారణాలు ఏమైనా శిథిలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇప్పుడు సంసిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా వంటి కాలం చెల్లిన నినాదాలను ఎవరు చేసినా పట్టించుకోకూడదు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం నిలదొక్కుకోలేదు. ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించలేని పక్షంలో ఏపీకి మోక్షం ఉండదు. కారణాలు ఏమైనా శిథిలమైన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది అన్నట్టుగా ఇప్పుడు సంసిద్ధంగా ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సపోర్టు లేకపోతే ఏపీ అభివృద్ధి చెందడం చాలా కష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ దాన్ని ప్రజల దృష్టిలో ఉంచుకోవాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని ప్రజలు గుర్తించలేని పక్షంలో ఏపీకి మోక్షం ఉండదు అన్నట్టుగా ఇక్కడ కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం నిలదొక్కుకోలేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భం ఎన్నికల్లో మోడీ సర్కార్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు సంకల్పం వాంఛనీయమే. కానీ రాజకీయం కూడా అంతే ముఖ్యం. జగన్ విషయంలో ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా రాజకీయ భూతం మళ్ళీ జూలు విదిలిస్తుంది. ఇక్కడ మోడీ సర్కార్ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చంద్రబాబు సంకల్పం వాస్తవమే, వాంఛనీయమే. కానీ రాజకీయంగా నిలదొక్కుకోవడంలో ఇక్కడ జగన్ విషయంలో ఏమాత్రం ఏమరపాటు వహించినా, ఇక్కడ నిర్లక్ష్యం వహించినా చంద్రబాబుకు భారీ దెబ్బ పడుతుంది అన్నట్టుగా మళ్ళీ జూలు విదిలిస్తుంది. ఇక్కడ ప్రదర్శించిన రాజకీయ భూతం మళ్ళీ జూలు విదిలిస్తుంది అన్నట్టుగా చంద్రబాబును ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ని దృష్టిలో పెట్టుకోవాలి, పనిచేసుకోవాలన్నట్టుగా ఇక్కడ కేంద్ర సపోర్ట్ ఉన్నా కూడా ఇక్కడ జగన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీలో చంద్రబాబు పనిచేసుకోవాలన్నట్టుగా, అభివృద్ధి చేసుకోవాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏమాత్రం జగన్ విషయంలో నిర్లక్ష్యం వహించినా ఇక్కడ అధికారం మళ్ళీ చేజారే అవకాశం ఉందా అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్ ఉద్దేశించి ముఖ్యంగా తన గారాల పట్టి కవితను విడిపించుకోవడం కోసం కేసీఆర్ మనుషులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడాన్ని చూస్తున్నాం. కవితకు బెయిల్ వచ్చేలా సహకరిస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మోడీని ధిక్కరించి ఇండియా కూటమిలో చేరతారా? చేరితే ఏం జరుగుతుందో జగన్కు తెలియదా? ఈ నేపథ్యంలో జగన్ మోడీని ధిక్కరించి ఇండియా కూటమిలో చేరుతారా? చేరితే ఏం జరుగుతుందో జగన్కు తెలియదా అన్నట్టుగా ఇక్కడ తన గారాలపట్టి కవితను, జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురావడానికి బీజేపీతో కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎంత తిరుగుతున్నారో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ అయినా కూడా కవిత బయటికి రాలేకపోతుంది. అందుకోసం బీఆర్ఎస్ను ఇక్కడ బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ చర్చలు జరుగుతున్నాయనే విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ మోడీని ధిక్కరించి ఇండియా కూటమిలో చేరతారా జగన్? చేరితే ఏం జరుగుతుందో తెలియదా అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే దీన్ని బట్టి మనం ఇండియా కూటమిలో జగన్ చేరరు, బీజేపీతోటే ఉంటారు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు జగన్ ఉద్దేశించి. ఇక్కడ బీజేపీలో విలీనం చేయడానికి కేసీఆర్ సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ మోడీని ధిక్కరించి ఇండియా కూటమిలో చేరుతారా? చేరితే ఏం జరుగుతుందో జగన్కు తెలియదా అన్నట్టుగా ఇక్కడ జగన్ ఇండియా కూటమితో కాకుండా బీజేపీతోటే ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భం ఆశీర్వాద్ మసాలా కారం ఇక రోజు మీ వంట సూపర్ హిట్ అంట. ఆశీర్వాద్ మసాలా కారం అడ్వర్టైజ్మెంట్. వంట మొదటిలో లేదా చివరిలో రుచిని పెంచే కారం లాగా, మీకు నచ్చిన వాటిలో పొడిలాగా. ఇక్కడ ఆశీర్వాద్ మసాలా కారం అని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.